శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మే నెలకు సంబంధించి ఈ మే నెలలో అంతా కూడా ఎలా ఉండబోతున్నాయి, 12 రాశుల వాళ్లకు వాళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు తెలియజేస్తున్నాను. కుంభరాశి వాళ్లకు ఈ మే నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే చాలా అద్భుతవంతమైనటువంటి యోగవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. చాలా బాగుంటుంది. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి మార్పులు వస్తాయి. ఉన్నతమైనటువంటి ఇదిగా ఉంటుంది. అనూహ్యముగా శాలరీలు పెరుగుతాయి. స్నేహితుల వలన మేలు జరుగుతుంది. మంచి నిర్ణయముతో ముందుకు వెళతారు. ఏది బయటికి చెప్పకుండా గుంభనముగా జాగ్రత్తగా మీ అడుగులు ఉండబోతున్నాయి. మీ కల నెరవేరుతుంది. భూములు కొంటారు. తప్పకుండా మీకు ఒక స్థిరత్వము అనేటువంటిది ఏర్పరచుకుంటారు. ఇంకా నన్ను ఎవడేం చేయలేడు అనేటువంటి విధానముగా ఉండబోతూ ఉన్నది. కోర్టు పరమైనటువంటి కేసులన్నీ మీకు సఫలీకృతముగా మీకు అనుకూలముగా ఉండే పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. దైవానుకూలత అనేటువంటిది బాగా ఉన్నది. దైవాన్ని ఎంత ఆరాధిస్తారో అంత మేలు జరుగుతుంది. మీకు మీ మంచి సద్బుద్ధికి సత్ప్రవర్తనకు మేలు జరిగే పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి. దూర ప్రయాణాలు చేస్తారు. యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి అనేటువంటి చేస్తారు. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలకు తిరుగుతారు. దేవాలయాలకు వెళతారు. నదీ స్నానాలు చేస్తారు. అలాగే పితృదోషాలు అనేటువంటివి ఉండేటివి పోగొట్టుకునేటువంటి విధముగా ఈ మాసములో పరిపూర్ణమైనటువంటి చర్యలు తీసుకుని ముందుకు వెళ్ళి అవి పోగొట్టుకుంటారు. తద్వారా జరగాల్సినటువంటి యోగాలు అన్నీ కూడా మీరు పొందే విధముగా ఒక్కసారిగా మీరు మంచి వెలుగును చూసేటువంటి అవకాశము ఉన్నది ఈ మాసములో అనేది తెలుస్తూ ఉన్నది. నా జీవితంలో ఇంత అద్భుతమైనటువంటిది ఎప్పుడు జరగలేదు అనేటువంటి యోగము ఈ మాసములో మీకు జరగబోతూ ఉన్నది. ఊరికే ఉండేటువంటి వాళ్లకు అనూహ్యముగా ఒక మంచి మలుపు తిరిగి మేలు జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మీ సంతానము వలన, మీకు పెద్దవాళ్ల వలన, అలాగే చిన్నపిల్లల వలన, స్నేహితుల వలన, కావాల్సినటువంటి శ్రేయోభిలాషుల వలన, అందరి వలన మీకు మేలు జరుగుతుంది. దూరమైనటువంటి వాళ్ళు మళ్ళీ దగ్గరయ్యేటువంటి ప్రయత్నాలు చేస్తారు. తప్పకుండా మీరు దాన్ని స్వాగతించి సరే అనుకునేటువంటి నిర్ణయాలు తీస్తారు. ఏది మొండిగా వాదించకుండా జాగ్రత్తగా అడుగులు వెయ్యండి. మీ మనోనిబ్బరం మిమ్మల్ని ఖచ్చితముగా ముందుకు తీసుకువెళుతుంది తప్పకుండా అనేది తెలుస్తూ ఉన్నది. దేనికి తొణకకుండా, ఎటువంటి ఇబ్బందికి బెనకకుండా ఇంతకాలము నెగ్గుకొస్తూ ఉండేటువంటి వాళ్లకు ఒక అద్భుతమైనటువంటి అవకాశము ఈ మాసములో ఉంది. మేలు జరుగుతుంది అనేది తెలుస్తూ ఉన్నది. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి శుభవార్తల మీద శుభవార్తలు వింటారు. ఇంట్లో సంతానము కావచ్చు, వివాహానికి సంబంధించినటువంటి నిర్ణయాలు కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు, మంచి శుభవార్తల మీద శుభవార్తలు విని అందరూ బంధువులతో సంతోషముగా కలిసి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకునేటువంటి విధముగా ఉండబోతారు. శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉండేటువంటి దాని వలన కొంచెం మానసికమైనటువంటి ఒత్తిడికి గురవుతారు. కానీ దానికి ఫలితము ఆనందాన్ని, మనసుకు ఎప్పుడైతే ఆనందము కలుగుతుందో ఆ ఆనందము వలన ఈ శారీరక శ్రమను పక్కకు పెట్టి యోగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళతారుగాక. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళకైనా, వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకైనా, సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా, ఎవ్వరికైనా అనుకూలవంతమైనటువంటి విధానముగానే ఈ మాసమంతా ఉన్నది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకొని ఏదైనా లోపాలుంటే సరిదిద్దుకోండి. మేలు జరుగుతుంది. జయోస్తు.